ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా యాటగిరి రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి మత్స్యకారుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంటానని చెప్తున్న యాటగిరి రాంప్రసాద్ తో మా వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘానికి సంబంధించి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎవరైతే రాంప్రసాద్ ఉన్నారో ఆయన మనతో పాటు ఉన్నారు. అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. రాంప్రసాద్ గారు, ముందుగా అయితే మాత్రం మీకు కంగ్రాచులేషన్స్. ఎలా చేయబోతున్నారు అంటే మత్స్యకార సహకార సంఘాలు క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ముందుగా ఛానల్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా లైవ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే నేను తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు అచ్చెన్నాయుడు గారు, కొల్లువిన్న గారి సలహాల సూచనలతో, మా కడప నియోజక ఎమ్మెల్యే గారి అన్నదండలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల అధ్యక్షులు నన్ను మద్దతుగా తెలిపి నన్ను ఏకగ్రీవంగా గెలిపించేందుకు వారికి వైకే ఛానల్ ద్వారా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను రాబోయే రోజులలో మత్స్యకారుల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రామాల్లో తిరిగి ఈరోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నాకు కూడా ఒక మత్స్యకారుగా అన్ని విషయాలు తెలుసు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలపైన, ప్రభుత్వ వ్యతిరేక విధాలపైన కూడా పోరాటం చేసిన వ్యక్తులు మేము. మన రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులుగా పనిచేసిన గత 5 సంవత్సరాలు పనిచేసిన మత్స్యకార ముద్దుబిడ్డ కొల్లువింద గారి నేతృత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు మత్స్యకారుల విషయాలపైన పోరాటం చేశాం. ఆ విషయాలపైన కూడా సీఎం గారు దృష్టిలో పెట్టాం. ఒకటిగా ఈరోజు మనకు మత్స్యకారులకు 20,000 రూపాయలు వృత్తి చేయడంలో కానీ, తర్వాత 217 జీవో రద్దు చేయడంలో కానీ, తర్వాత ఇట్లా అనేక కార్యక్రమాలు మత్స్యకారులకైతే కూటమి ప్రభుత్వం వాళ్ళ న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది. నేను కూడా నా వంతు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే చేయాల్సి వస్తుందో, ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం నేను తిరిగి వాళ్ళకందరికీ చెప్పి న్యాయం చేసే దిశగా నేను ముందుకు వెళ్తాను తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థ అనేది ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎలా చేయబోతున్నారు ఏంటి అంటే దాన్ని రూపుమాపడానికి ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఈ విషయాలపైన మేము తొందరలో కూర్చుని ఒక కమిటీ ద్వారా, ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు, స్టేట్ డైరెక్టర్స్ అంతా ఉన్నారు, మా బాడీ అంతా జనరల్ బాడీ కూర్చొని నిర్ణయం తీసుకొని మన గౌరవ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు, కొల్లువింద గారు పార్టీ పెద్దలతో సలహాలు తీసుకొని ఖచ్చితంగా మత్స్యకారులకు ఏదైతే ఈ దోపిడీ విషయాలపై అన్ని విషయాలపైన స్పందిస్తాం, మత్స్యకారులకు న్యాయం చేసే విధంగానే మేము ముందుకు వెళ్తాం తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే ఆధునికత సాంకేతిక ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోబోతున్నారు అంటే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మేము ఏం చేయాలనుకునే మత్స్యకారులకు మా ప్రభుత్వం విధి విధానాలు ఏంటి, మా కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం ఏందనేది కూడా మత్స్యకారుల విషయంపై మీకు ఖచ్చితంగా చెప్తాం. తొందరలో మీకు అన్ని కూడా ఇస్తాం సార్. ఇది ఏదైతే మత్స్యకారుల సహకారానికి సంబంధించి అంటే సహకార సమాఖ్య ఏదైతే ఉందో, సంఘాల సమాఖ్య ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకొస్తామని, అదేవిధంగా ఆధునిక పరికరాలు ఏవైతే కావాల్సి ఉన్నాయో వాటన్నిటిని కూడా తెప్పిస్తామని, అదేవిధంగా దళారీ వ్యవస్థను అయితే మాత్రం తొలగించే దిశగా కృషి చేస్తారని రాంప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel